ఈ అలవాట్లతో మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ప్రస్తుత సమాజంలో ప్రతిదానికి మనం సెల్ ఫోన్ మీద, ఇంటర్నెట్లో సెర్చ్ ఇంజిన్ల మీద ఆధారపడటం వల్ల మన మెదడు ఆరోగ్యం, చురుకుదనాన్ని కోల్పోతుంది. జీవనశైలిలో మార్పులు, మంచి ఆహారపు అలవాట్లు లేకపోవటం వంటి అనేక కారణాలు మన మెదడు ఆరోగ్యం పైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే మెదడును చురుకుగా ఉంచే కొన్ని అలవాట్లను నేర్చుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మెదడును ఆరోగ్యంగా ఉంచే అలవాట్లు, ముఖ్యంగా ఉదయపు అలవాట్లు జీవనశైలిలో వ్యక్తి జీవితం మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయని చెబుతున్నారు. శరీరం రోజంతా ఎలా ఉండాలి అనేది మనం ఉదయం చేసే పనుల మీదే ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఇక అలాంటప్పుడు మెదడును ఆరోగ్యంగా ఉంచే, ఉత్తేజంగా ఉంచే ఆ అలవాట్లను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ఉదయం నిద్ర లేవగానే ఇలా చేయండి. నిద్ర లేవటానికి రోజు ఒకే సమయాన్ని పాటిస్తే మెదడు చురుగ్గా ఉంటుంది. ప్రతిరోజు రాత్రి త్వరగా పడుకోవటం, ఉదయం త్వరగా మేలుకోవటం చేస్తే మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది. మెదడు యాక్టివ్గా ఉండాలంటే నిద్ర లేచిన తర్వాత 1 గ్లాసు నీళ్లతో రోజును ప్రారంభించాలి. నిద్ర లేచిన తర్వాత 1 గ్లాసు నీళ్లు తాగి ఆ రోజును ప్రారంభిస్తే మెదడు యాక్టివ్గా ఉంటుంది. ఇలా చేస్తే మెదడు చురుగ్గా ఉంటుంది. ఇక నిద్ర లేచిన తర్వాత శరీరాన్ని స్ట్రెచ్ చేయాలి. ఇలా చేయటం వల్ల మెదడుకు రక్త సరఫరా బాగా జరుగుతుంది, ఒత్తిడి కూడా తగ్గుతుంది. మనం రోజంతా ఉత్సాహంగా ఉండటం కోసం ఈ చర్య ఎంతగానో దోహదం చేస్తుంది. ఇక మెదడు చురుగ్గా ఉండాలంటే ప్రతిరోజు వారు పూర్తి చేయాల్సిన పనుల లక్ష్యాలను నిర్దేశించుకొని పనుల జాబితాను తయారు చేసుకోవాలి. సానుకూల ధోరణితో ఆ పనులు పూర్తి చేయటానికి ప్రయత్నం చేయాలి. ఈ పనులతో మెదడు ఆరోగ్యం. ఉదయం పూట పాజిటివ్గా ఉండే విధంగా ఒక 15 నిమిషాల పాటు మెదడుకు పదును పెట్టాలి. చదవటం, పజిల్స్ పూరించటం వంటివి చెయ్యాలి. మెదడు చురుగ్గా పనిచేయాలంటే శరీరానికి ధ్యానం కూడా అవసరం. ఒత్తిడిని తగ్గించి భావోద్వేగాలను కంట్రోల్ చేసే ధ్యానంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇక మెదడు చురుగ్గా పనిచేయాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఇవి తింటే మెదడు షార్పుగా, ముఖ్యంగా అల్పాహారం, తాజా పండ్లు, తృణధాన్యాలు, గుడ్లు, నట్స్ వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇక సూర్యరశ్మికి ఉదయాన్నే కాసేపు నడవటం వల్ల శరీరానికి కావలసిన విటమిన్ డి అందుతుంది. దీనివల్ల మెదడు కూడా యాక్టివ్గా ఉంటుంది. ఇక వ్యాయామం చేయటం, యోగా చేయటం, ఆటలు ఆడటం వంటి వాటితో శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఈ అలవాట్లతో మెదడు ఆరోగ్యం ఫలితంగా బ్రెయిన్ డైరెంట్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ అనే ప్రోటీన్ విడుదలవుతుంది. ఇది మన జ్ఞాపక శక్తిని పెంచి మన మెదడు చురుగ్గా ఉండేలా చేస్తుంది. కనుక మెదడు చురుగ్గా ఉండాలని భావించేవారు వీటిని తప్పనిసరిగా జీవితంలో ఒక అలవాటుగా చేసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.